కొంతమంది డబ్బున్న వయసుతో పాటు ఉచ్చనీచాలు కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారిలో ఒకడు ఈ మన్మథరావు. లక్ష్మీ పూజ కానీ అతని ఆరాటం పట్టించుకునే ఆ పూజారి తీర్థ ప్రసాదాలంటూ మన్మథరావుని విసిగిస్తుంటాడు. పైగా తిరుమల ప్రసాదం లడ్డూ గురించి విచిత్రంగా వివరాలిస్తూ ఉంటాడు. అయితే మన్మథరావుకి ఇవేవి పట్టడం లేదు. అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్న అమ్మాయి వస్తుందా, ఆమెతో ఎంత తొందరగా మన్మథ సామ్రాజ్యంలో మునిగి తేలిదామా అని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ ఆ పూజారి పీనుగ వదలడు సరికదా, మరిన్ని సాంప్రదాయ వివరణలతో చీడిపాకంలా అంటుకుపోతున్నాడు. ఇంకా చేసి వచ్చింది నిజమైన పూజారి కాదు, ఆ వేషంలో ఉన్న శివాజీ ఐపీఎస్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళ చట్టానికి దొరక్కపోవచ్చు, కానీ శివాజీ నుండి తప్పించుకోవడం అలా. ఈ మన్మథరావు చట్టానికి దొరకని క్రిమినల్, డబ్బు పలుకుబడితో తప్పించుకుని తిరుగుతున్న కిలాడి. కట్టుదిట్టమైన గోండాల భద్రతా వలయంలో ఉన్న మన్మథరావుని డైరెక్ట్ గా అటాక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆ ఇంటి పూజారిగా వచ్చి అతని ఆట కట్టించాడు శివాజీ. చట్టపరంగా లొంగని మొండిఘటాన్ని చాకచక్యంగా తనదైన శైలిలో శిక్షించడం అతని హాబీ. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, శిక్షించబడాలి అన్నది అతని ధ్యేయం. ఈయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, వృత్తిపరంగా వెరీ సిన్సియర్. ఆ సిన్సియారిటీ కారణంగానే సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. అయితే వ్యక్తిగతంగా కాసంత రసికుడు. అలాగని విచ్చలవిడితనం లేదు. ఏదో యవనంలో ఉన్నప్పుడు పెళ్ళాం చెల్లెలు ముచ్చటపడిందని మరదల మెళ్ళలో 3 ముళ్ళు వేసి 2 ఏళ్ల పూజారి అనిపించుకున్నాడు. ఆ విషయం తెలిసిన పెద్ద భార్య పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడు కాస్తంత గొడవ చేస్తుంది. అతను తన పోలీసు ఇజంతో ఆమె నోరు ముగిస్తుంటాడు. ఇది ఎప్పుడూ ఉండే గొడవే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది. దాంతో ఈయనలో దిగులు, చిరాకు ఎక్కువయ్యాయి. పెళ్లి చేయాలి, కొడుకును ఒక దారికి తేవాలి. మొదటి దానికి డబ్బు, రెండో దానికి స్టామినా అవసరం. ఈ రిటైర్మెంట్ దశలో ఈ రెండూ సాధ్యపడటం జరిగే పనేనా? సమస్యలు ఎలా ఉన్నా సర్వీస్ ఉన్నన్నాళ్ళు డ్యూటీ చేయాలిగా. శ్రీరామనవమి ఉత్సవాలకు బందోబస్తు చేయాల్సిన డ్యూటీ పడింది. ఆ విషయం పెద్దవారికి చెప్పి ఓ వారం రోజుల పాటు ఇంటికి రావడం కుదరదని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. శ్రీరామనవమి ఉత్సవాల డ్యూటీ అనగానే తన చెల్లెలింటికి కాకుండా సరాసరి తన దగ్గరికే రావాలని ఆమె
డ్యూటీకి జారుకున్నాడు. కావాలన్నావుగా తీసుకో. ఎందుకు అడిగానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగా. నేను అడిగానా?
అంటే చెప్పాలి కదా. అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం. చాలు చాలు చాలు, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఏ